చాలా మంది దగ్గర నేను వినేది ఏంటంటే, సార్ కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నాం, కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం, కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నాం, కానీ చేయలేకపోతున్నాం అంటారు. మీలో ఎంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు? ఒకవేళ మీకు కూడా ఇదే సమస్య ఉన్నట్లయితే, ఈ సమస్య ద్వారా మీరు సతమతం ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పే ఈ సొల్యూషన్ మీకు ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేస్తుంది. మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసిన పనిని చేస్తూ రొటీన్ అలవాటు చేసుకుంటున్నాం. అంటే పాత పనులు, పాత ఆలోచనలు, పాత ఫీలింగ్స్. ఎప్పుడైతే మనం పాత ఫీలింగ్స్, పాత ఆలోచనలు, పాత పనుల ద్వారా మనం కొత్త విషయాలని, కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం కంపల్సరీగా ఫెయిల్ అవుతాం. సో మరి ఏం చేయాలి అంటే, ముందు మీరు పాత రొటీన్ నుంచి బయటికి రండి. మీ కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేయండి. కొంత మిమ్మల్ని స్ట్రెచ్ చేయండి. చేసి ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే, ప్రతిరోజు కొత్తగా ఆలోచించండి. ప్రతిరోజు కొత్త ఫీలింగ్స్ ని ఏర్పరచుకోండి. ప్రతిరోజు కొత్త యాక్షన్స్ తీసుకోండి. అది రోజుకు 1% కొత్తదనమైనా పర్లేదు. స్లోగా విత్ ఇన్ ఫ్యూ వీక్స్, విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నటువంటి గోల్స్ ని సాకారం చేసుకునే మార్గంలోకి మీరు ప్రవేశించడం చాలా సునాయాసంగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. కాబట్టి పాత ఆలోచనలు, పాత ఫీలింగ్స్, పాత యాక్షన్స్ ని విడిచి కొత్త ఫీలింగ్స్, కొత్త ఆలోచనలు, కొత్త పనులను చేయడం ద్వారా మీరు అనుకున్న కొత్త వ్యక్తిగా మీరు మారే ప్రక్రియని సాకారం చేసుకోవడానికి ఈ రోజు నుంచి ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.